ఓం శాంతి. బ్రహ్మబాబా చరిత్ర కంటిన్యూ చేస్తున్నాం. లాస్ట్ ఎపిసోడ్ లో తెలుసుకున్నాం కదా, ఏ విధంగా పిల్లలు స్కూల్ కి నుంచి వస్తూ ఉంటే ఆ బస్ కి యాక్సిడెంట్ అవుతుంది. కానీ ఒక్క ఒక్క అమ్మాయి కూడా ఏడవలేదు. వారి ఫేస్ లో ఒక సంతోషం అనేది, ఒక శాంత స్వరూపం అనేది కనిపించింది. सभी को हॉस्पिटल ले गया। वहां उसकी मरम्मत पट्टी की। जिन्होंने अधिक चोट आई उसको दाखिल किया गया, परंतु हॉस्पिटल को नर्स तथा डॉक्टर आदि सभी कन्याओं की मानसिक स्थिति देखकर बहुत आश्चर्यवतंत हो रहे। जरा भी दुख नहीं है। మరి అందరూ హాస్పిటల్ కి వెళ్లారు. ప్రతి ఒక్కరికి పట్టీలు కట్టడం, బ్యాండేజెస్ వేయడం చేశారు. ఎవరికైతే చాలా దెబ్బలు తగిలాయో వారు హాస్పిటల్లో అడ్మిట్ కూడా అయ్యారు. ఆ హాస్పిటల్లో ఉన్న నర్స్ కానీ డాక్టర్స్ కానీ అలా కన్యల్ని చూస్తూ ఉంటే, వారి మానసిక స్థితి చూస్తుంటే ఎంతో ఆశ్చర్యం కలిగింది. అసలు ఎవ్వరికి దుఃఖం అనేదే లేదు. एक कन्या बाबा को सूचना देने के लिए गई। बाबा ने जो सुना उसका चेहरे पर चिंता या दुख की चिन्ह नहीं आया। उन्होंने कहा, अच्छा बच्ची, वो भावी थी सो हुई, चलो मैं हॉस्पिटल चलता हूँ। पहले तो बाबा वहां गए, दुर्घटना हुई। फिर वे हॉस्पिटल पहुंचे। अपनी मुस्कुराहट में, मधुर दृष्टि से, मीठे वचनों से उन्होंने सभी को हर्षित किया। बाबा ने देखा है सभी शांतपूर्वक, सहनशील और निश्चय आत्मा ही। यह समाचार दैनिक पत्रों में प्रशंसित हुआ और लोगों को उसकी चर्चा थी। वह छोटे छोटे बच्चे भी आत्मनिश्चय में स्थित है, सहनशील तथा उसकी धारणा बड़ी अच्छी है। ఒక కన్య బాబాకి సూచన ఇచ్చారు. బాబా వెంటనే విని బాబాకు కూడా ఆశ్చర్యం కలగలేదు, దుఃఖం కలిగేది. ఇదైతే భావి ఈ డ్రామాలో ఎలా ఫిక్స్ అయింది కాబట్టి యాక్సిడెంట్ అయిందని, సరే నేను ఫస్ట్ హాస్పిటల్ కి వస్తాను అన్నారు. హాస్పిటల్ కి వెళ్లే దారిలో ఫస్ట్ ఎక్కడైతే యాక్సిడెంట్ అయిందో ఆ సిచ్యువేషన్ చూశాక హాస్పిటల్ కి వెళ్లారు. బాబా యొక్క, దాదా లేఖరాజ్ యొక్క చిరునవ్వుతో ఉన్న ఫేస్ కానీ, మధురమైన దృష్టి కానీ, మధురమైన మాటలు కానీ బాబాకి అందరికీ ఎంతో హర్షితం అనేది ఇచ్చాయి. బాబా యొక్క శాంతపూర్వకమైన, సహనశీలి అయిన, ఆత్మిక నిశ్చయంతో కలిగినది చూస్తుంటే అందరికీ హ్యాపీనెస్ వచ్చింది. అందరూ ఆశ్చర్యంలోకి వెళ్ళిపోయారు. ఇది ఒక మ్యాగజైన్ లో కూడా అక్కడ వేశారు. ప్రతి ఒక్కరు దాని నుంచి చర్చించుకోవడం కూడా మొదలు పెట్టారు. ఇంత చిన్న చిన్న పిల్లలకి ఎంతటి సహనం అనేది ఉంది, ఎంత బాడీ కాన్షియస్నెస్ వదిలేశారు వాళ్ళు, ఎంత ఆత్మాభిమాని స్థితిలో ఉన్నారు. వారి సహనశీలతను చూస్తుంటే ప్రతి ఒక్కరికి చాలా ఆశ్చర్యం మరియు మంచిగా అనిపించింది. अब हैदराबाद निवासी ज्ञान की प्यासी माताएं कन्या से बाबा की उपस्थित सहन हो ना सके। वे ज्ञान और ज्ञान दाता को याद करते, विलाप करती थी। घर वालों को बंधन में पड़ी हुई श्रद्धा भावना प्रसिद्ध गोपिकों को आपस में मिलती थी। परमपिता परमात्मा के लिए, ज्ञान अमृत के लिए वह दृश्य बड़ा ममस्फूर्त होता था। ఆ సింధ్ హైదరాబాద్ నివాసీలు ఎవరైతే కన్యలు, మాతలు జ్ఞానం యొక్క దాహంతో ఉన్నారో వారికి సదా బాబాని స్మృతి ఉండడంతో, బయట అయితే అందరూ ఇళ్లలో ఉంటారు కానీ ఇక్కడ ఆశ్రమంలో ఉన్నారు, బాబా స్మృతిలో ఉన్నారు. ఆ దృశ్యాన్ని ప్రతి ఒక్కరికి చూస్తుంటే ఎంతో మంచిగా అనిపించింది. వే రౌరక్ ఏ दूसरों को पूछती है, ओ जमुना, ओ जशोदा, ओ राते बताते, कहा गए मेरा धन श्याम, सुखी है हुतु देखो, हे हतु मेरे कहा गई ధంశం. సో సింధు భాషలో రాయడం జరిగింది. ఓ జమున, ఓ రాధ, ఓ జశోద, ఎక్కడికి వెళ్ళారు? నా ఒక ఒక చిన్న రాకుమారుడు ఎక్కడికి వెళ్ళారు? ఒక రోజు వస్తుంది, ఆ రాకుమారుడు ఇక్కడే జన్మ తీసుకోవడం జరుగుతుంది అని ఈ విధంగా అక్కడ వాళ్ళు పాటలు పాడడం మొదలు పెట్టారు. సో రేపటి ఎపిసోడ్ లో హాస్పిటల్లో ఇంకేం జరిగింది అనేది చూద్దాం. ఓం శాంతి.